ప్రేక్షకులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, ఈరోజు మనము పేతురు గారి గురించి కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియులారా, పేతురు గారి గురించి మనం మాట్లాడుకోవాల్సినంత అవసరం ఉందా అనంటే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. ఎందుకనంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. ఈ 12 మంది శిష్యులనే ఆయన ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ 12 మంది ఆయనకు ఎందుకు కావాలి, మిగతా వాళ్ళు ఎందుకు వద్దు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారికి 12 మందిలో ఏదో నచ్చింది ప్రియులారా. ఆయనకి ఏదో నచ్చింది కాబట్టి ఈ 12 మంది నాకు కావాలి అని ఆయన ఎన్నుకున్నాడు. భూమి మీద ఎంతో మంది ప్రజలు ఉండగా ఈ 12 మంది ఎందుకు కావాల్సి వచ్చింది ఆయనకు? దీని గురించి మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఈరోజు పేతురు గారి గురించి మనం బైబిల్ లేఖనాలు ఏం చెబుతున్నాయో, ఆయన ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడో వాటి విషయాల గురించి ఆలోచిద్దాం ప్రియులారా. రాబోయే రోజుల్లో కూడా రోజుకొక వీడియో చేయాలనే ఆలోచనలో ఉన్నా నేను. ఇంకా నా రాబోయే వీడియోస్ అన్నింటిలో కూడా ఒక్కొక్క శిష్యుడి గురించి మాట్లాడి మీ యొక్క ఆత్మీయ జీవితానికి ఇంకా మిమ్మల్ని దగ్గర చేయడానికి నేను ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా వాటన్నిటిని కూడా మీరు విని నేర్చుకుని దేవుళ్ళు ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అయితే పిల్లారా, ఇప్పుడు పేతురు గారి గురించి బైబిల్ ఏం చెప్పింది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, పేతురు గారు అసలు చేపలు పట్టేవాడు. పేతురు ఈ చేపలు పట్టే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే మీకు తెలియదు కాదు. చేపలు పట్టే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏమి ఉండదు, అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళందరూ విద్యాహీనులు. అయితే ఈ విద్య లేని వాళ్ళనే దేవుడు కావాలని అనుకున్నాడు. పిల్లలు చేపలు పట్టే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే, వాళ్ళకు భాష కూడా సరిగా రాదు, సరిగా మాట్లాడలేరు. అంటే కొంచెం వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట, చాలా నాటుగా వాళ్ళ భాష ఉంటుంది. అలాంటి వాళ్ళను, అంటే లోకంలో బలహీనులైన వాళ్ళను దేవుడు ఎన్నుకున్నాడు. పిల్లలు అలాంటి వాళ్ళు కావాలనుకున్నాడు. అయితే దేవుడు ఎందుకు వాళ్ళే కావాలనుకున్నాడు? అసలు ఎందుకు వాళ్ళలో ఏం నచ్చింది అనే విషయం గురించి మనం ఆలోచిద్దాం. అయితే యేసుక్రీస్తు వారికి ఈ శిష్యులు కావాలని అనుకున్నాడా, లేకపోతే శిష్యులే యేసుక్రీస్తు కావాలని అనుకుని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారా అనేది మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు. పిల్లలు ఒకసారి మనం బైబిల్లో యోహాను సువార్త 16వ వచనం మనం చూడగలిగితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఆ 12 మంది శిష్యులను యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. అంటే మీకు నేను కావాలని మీరు నా దగ్గరకు రాలేదు, కానీ నేనే మిమ్మల్ని లోకం నుంచి వేరు చేసి మీరు నాకు కావాలని నేను మీ దగ్గరకు వచ్చాను అని అంటున్నాడు పిల్లలు యేసుక్రీస్తు వారు. అంటే ఎందుకు కావాలనుకున్నాడు? ఈ 12 మంది ఎందుకు కావాలనుకున్నాడు? ఆ 12 మందిలో ఇప్పుడు ఒక్కరి గురించి మనం ఆలోచిస్తే, ఆ పేతురు గారే ఎందుకు కావాలని అనుకున్నాడు యేసుక్రీస్తు గారు? ఏం నచ్చింది పేతురు గారిలో? పేతురు గారిలో ఏం నచ్చి ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అని మనం ఆలోచించగలిగితే, బైబిల్లో మనకు తెలియని లోతైన విషయాలు, అద్భుతమైన విషయాలు రాయబడినాయి పిల్లలారా. జాగ్రత్తగా దానిని ధ్యానించి ఆలోచించగలిగితే చాలా విషయాలు మనం పట్టుకోగలం. యాక్చువల్గా మనం పేతురు గారి విషయంలో మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇప్పటికీ అది చాలా మందికి ఆలోచనాత్మకంగానే ఉండిపోయింది. ఎందుకు యేసుక్రీస్తు వారు పేతురు గారికి, అంటే వేరెవ్వరికి ఆ అధికారం ఇవ్వకుండా, వేరెవ్వరికి ఆ మాట చెప్పకుండా పేతురు గారితోనే ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాడు. అంటే నీతోనే నేను స్టార్ట్ చేస్తాను, నువ్వే అందులో మొదట ఇటుక అని అంటాడు. అంటే నా సంఘాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను, అది నీ ద్వారానే. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవిని నీకే వేస్తున్నాను, అది నువ్వే ఓపెన్ చేస్తావని అంత అధికారం, అంత గొప్ప బాధ్యత ఒక పేతురు గారి మీదకి యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అంటే స్పెషల్గా పేతురు గారికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? అసలు నా సంఘాన్ని ఈ బండ మీద నేను కడతాను, ఈ బండ మీద నేను స్టార్ట్ చేస్తానని చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి? అసలు ఆయనే ఎందుకు? మిగతా వాళ్ళు ఎవరు వద్దా? ఆయనే ఎందుకు? మిగతా శిష్యులు ఉన్నారు కదా, మిగతా శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఈయననే మెయిన్గా ఎన్నుకున్నాడు. అసలు ఈయననే మెయిన్గా ఎన్నుకోవాల్సింది ఎందుకు ఎన్నుకున్నాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, బైబిల్లో ఒక మాట మనకు కనబడుతుంది పిల్లలారా. ఒకసారి మనం గనక యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలిగితే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సిమియోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను.
యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. అంటే పిల్లరా, ఇక్కడ గనక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు పేతురు గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. పేతురు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అంటే దానికి పేతురు గారి సమాధానం ఏంటంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ విషయం నీకు కూడా తెలుసు అని అంటున్నాడు ప్రియులారా. అలా 3 సార్లు అడుగుతారు యేసుక్రీస్తు వారు. 3 సార్లు కూడా అదే జవాబు, తడబడకుండా చెప్పాడు ప్రియులారా, అదే జవాబు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ విషయం నీకు కూడా తెలుసు ప్రభా అని అంటున్నాడు. అంటే వేరే శిష్యులందరూ చూస్తే ఆ శిష్యులందరితో పోలిస్తే పేతురు గారు అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ప్రియులారా, ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు యోహానును ప్రేమిస్తాడు ప్రియులారా, ఎక్కువగా శిష్యుడైన యోహాన్ని ఎక్కువగా యేసుక్రీస్తు వారు ప్రేమిస్తారు. కానీ శిష్యులలో ఎవరు యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించారని మనం చూస్తే పేతురు గారని మనకు ఈ లేఖనం ద్వారా తెలియపరచబడుతుంది. అంటే పేతురు గారు వీళ్ళందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తుని ఇష్టపడ్డాడు ప్రియులారా. ఆ క్వాలిటీ ఆయనకు నచ్చింది. చేపలు పట్టేవాడు అయి ఉండొచ్చు, ఈ ప్రపంచంలో ఎన్నిక లేనివాడుగానే ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఇష్టపడేవాడిని దేవుడు ఎప్పుడు వదులుకోడు ప్రియులారా. మీరు కూడా ప్రపంచంలో ఈ భూమి మీద ఉంటున్న మీరు కూడా, అసలు లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎన్నిక లేని వారని మిమ్మల్ని అనుకోవచ్చు, కానీ ఎన్నిక లేని వారు అయినప్పటికీ కూడా దేవుని ఇష్టపడేవారైతే ఆయన ఖచ్చితంగా వదిలిపెట్టడు ప్రియులారా. అసలు ఎంత గొప్ప బాధ్యత అండి సంఘాన్ని పేతురు గారి మీదకి అప్పగిచ్చాడు. అసలు ఆలోచిస్తుంటే అది అద్భుతం. అది ఒక చేపలు పట్టేవాడికి తీసుకెళ్లి దేవుడు తన సంఘాన్ని ఆయన చేతిలో పెట్టాడు. నువ్వే ఓపెన్ చేయాలని అన్నాడు ప్రియులారా. ప్రసంగం చేస్తే 3000 మంది మారిపోయారు ప్రియులారా. పేతురు గారు ప్రసంగం చేస్తే 3000 మంది, ఆయన ద్వారం ఓపెన్ చేసాడు పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి ఆహ్వానం పలికాడు. ఎంత గొప్ప బాధ్యత! ఎందుకు ఆయనకే అది ఇచ్చాడంటే ఆయనలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటో తెలుసా ప్రియులారా? ఎక్కువగా ప్రేమిస్తాడు యేసుక్రీస్తుని. చాలా మంది పేతురు గారి గురించి ఒక కోణంలో నుంచే చూసి ఆయన తొందరపడిపోతాడు, తొందరగా మాట జారేస్తాడు, దూకుడు ఎక్కువ అని ఏవేవో ప్రసంగాలు చేసేశారు. కానీ ప్రియులారా, శిష్యుల జీవితాలు మనం చూస్తే చాలా గొప్పగా బ్రతికారు ప్రియులారా. వాళ్ళు చాలా గొప్పగా బ్రతికారు. అసలు వాళ్ళ జీవితాలు చూస్తే సంఘాన్ని కాయడం అంటే మామూలు విషయం. ఒకసారి ఆలోచించండి. అప్పట్లో సంఘాన్ని ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా దాన్ని, ఎంత బాధ్యతతో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రియులారా. అటువంటి సందర్భం పేతురు గారికి వచ్చింది ప్రియులారా. ఎందుకు నచ్చాడు? ఒకప్పుడు పేతురు గారు చూస్తే, పేతురు గారు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారితో అంటాడు, ప్రభా, నీతో నేను ఎల్లప్పుడూ ఉంటాను ప్రభా, వీళ్ళందరూ నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభా అని పేతురు గారు యేసుక్రీస్తు వారితో అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు ప్రియులారా. ఏంటంటే, కోడి కూయక ముందు 3 సార్లు నేను ఎవరో నువ్వు తెలీదు అని నువ్వు చెప్పుకుంటా పేతురు అని అంటాడు. అలా అన్నప్పుడు పేతురు గారు, లేదు ప్రభా, నేను అలా చెప్పను, కావాల్సింటే అవసరమైతే నేను చచ్చిపోతాను నీకోసం, కానీ నేను మాత్రం ఆ విధంగా చెప్పను అని చెప్పిన పేతురు 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో తెలియదు అని అంటాడు ప్రియులారా. భయం వచ్చేస్తుంది. సిచ్యువేషన్ మారిపోయేసరికి, యేసుక్రీస్తు వారిని పట్టుకునేసరికి సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. అక్కడ నేను దొరికిపోతే నన్ను కూడా ఎక్కడ తీసుకొని నన్ను కూడా చంపేస్తారని భయపడిపోయి యేసుక్రీస్తు నాకు ఎవరో తెలియదు అని అన్నాడు ప్రియులారా. దాని తర్వాత జరిగిన సందర్భం మనం ఆలోచిస్తే ప్రియులారా, నిజంగానే ఆ సందర్భంని, అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని మనం బైబిల్లో చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయం 60వ వచనం నుంచి చూస్తే, అందుకు పేతురు, ఓయ్, నీవు చెప్పినది నాకు తెలియదనను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు 3 మారు నన్ను ఎరగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రియులారా, ఆ సందర్భం చూస్తే ప్రభు ఒక్క లుక్ ఇచ్చాడంట. ఆ లుక్ చూసి బాధపడిపోయాడు ప్రియులారా. నేనేంటి ప్రభు, నాకు తెలియదు అనేసాను ఏంటనే లోపలికి వెళ్ళిపోయి ఏడ్చాడంట, బాధపడిపోయాడంట ప్రియులారా. అలా బాధపడి, అంటే ఒకప్పుడు సిచ్యువేషన్ అది పేతురు గారిది, కానీ అదే సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ మనం చూడగలిగితే ప్రభు వారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో, లేచిన తర్వాత మనం చూడగలిగితే ప్రియులారా, పేతురు గారి జీవితం మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నాడో తర్వాత ఆయన అలా లేడు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన జీవితం ఇంకోలాగా ఉంది. విశ్వాస స్థాయిలో చాలా ఎదిగిపోయారు పేతురు గారు. ఆయన ధైర్యంగా నిలబడి ప్రజల ముందు ప్రకటించాడు ప్రియులారా. పట్టుకొచ్చాడు, చెరసాలలో వేయించి, ఇదిగో యేసుక్రీస్తు నామమును బోధించడానికి వీలు లేదు అని చెప్పి ఆయనను కొట్టారు ప్రియులారా.
కొట్టినా కూడా ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన ఒక మాట చెప్పాడు ప్రియులారా. ఆ మాట నిజంగా చదువుతుంటే ఆయన జీవితంలో ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం చూడగలిగితే, అందుకు పేతురును అపోస్తులను మనుషులకే కాదు దేవునికే మేము లోబడవలెను కదా. చూసారా ప్రియులారా, ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళు పిలిచి వాళ్ళు కొట్టిన తర్వాత యేసుక్రీస్తు నామాన్ని మీరు బోధించకూడదనంటే, మేము మనుషులకు కాదు లోబడాల్సింది, దేవునికి లోబడాలి అని అంటాడు. ఒకప్పుడు అదే పేతురు భయపడ్డాడు ప్రియులారా. ఒకప్పుడు అదే పేతురు ఆ సిచ్యువేషన్ లోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. కానీ దాని తర్వాత యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచారో ఆయన జీవితం మారిపోయింది, ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. ఆయన యేసు కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. యేసు కోసం అవసరమైతే తన ప్రాణాలు కూడా పెట్టడానికి లెక్క చేయలేదు ప్రియులారా. అంతగా ఇష్టపడిపోయాడు యేసుక్రీస్తు వారిని అంతగా ఇష్టపడి ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడిపోయాడు ప్రియులారా. చెరసాలలో వేయించారు. జైల్లో వేసేసరికి మన వాళ్ళు కొంతమంది జైల్లో వేసేసరికి నాకు ఇంత కష్టం వచ్చింది, ఇంత అయిపోయిందని బాధపడుతున్నారు. కానీ అక్కడ వాళ్ళు చెరసాలలో పట్టుకెళ్ళిపోయి వాళ్ళను కొట్టిన తర్వాత కూడా వాళ్ళు ఆనందంగా నవ్వుకుంటూ సువార్త నిమిత్తం ఇది మాకు వచ్చింది, ఇది మాకు సంతోషమని ఆనందపడ్డారు ప్రియులారా. వాళ్ళ జీవితాలు చూస్తుంటే నిజంగానే అద్భుతం ప్రియులారా. వాళ్ళకు వచ్చిన శ్రమంలో మనం పోల్చుకుంటే అసలు మంది ఏమీ కాదు. 40 రోజులు ఉపవాసం ఉండేసి ఇది పెద్ద శ్రమ అని అనుకుంటున్నారు. ఇది కాదు. క్రైస్తవులైనందుకు బాధ అనుభవించాలి, ఆ శ్రమలో కూడా దేవుని గొప్పగా చూపించాలి అనే ఆలోచన కలిగిన వాడే పేతురు గారు ప్రియులారా. అందుకే ఆయన పత్రికలో క్రైస్తవులైనందుకు మనం బాధపడాలి అని అంటాడు ప్రియులారా. గొప్పగా బ్రతికిన వాడు ప్రియులారా. ఒకప్పుడు ఈయనే నాకు యేసుక్రీస్తు ఎవరో తెలియదన్న ఆయనే ఈ రోజు ఆయన దాని తర్వాత ఆయన జీవితం చూస్తే చాలా గొప్పగా బ్రతికినట్టుగా కనబడుతుంది. ఎవరికి భయపడకుండా లెక్క లేకుండా యేసుక్రీస్తు కోసం అవసరమైతే తన ప్రాణం కూడా ఇచ్చేవాడిగా బ్రతుకుతున్నట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. నిజంగా పేతురు గారి జీవితం నుంచి మనం చాలా నేర్చుకోవాలి ప్రియులారా. దేవుడు ఎంతో బాధ్యతను ఆయన మీద పెడితే ఆ బాధ్యతను ఆయన స్వీకరించి సంఘాన్ని నడిపించిన వ్యక్తి ఆయన నుంచి మనం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి ప్రియులారా. దేవుని కోసం ఎంత త్యాగంకైనా చేయడానికి ఆయన వెనకాడలేదు ప్రియులారా. ఆయన గురించి, ఆయన చావు గురించి యేసుక్రీస్తు వారు ఒక ప్రవచనం చేశారు ప్రియులారా. అది కనుక మనం చూడగలిగితే యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో చెబుతున్న మాటలు, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదవు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అంటే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు పేతురు గారి భవిష్యత్తుని చెబుతున్నారు అక్కడ. అంటే నీకు ఇష్టం లేని చోటికి నిన్ను తీసుకెళ్తారు, నువ్వు చేతులు చాచుతావు అని అన్నాడు ప్రియులారా. భవిష్యత్ చెప్పాడు. అంటే చివరికి నీ పరిస్థితి అలా ఉంటుందని అన్నాడు. 19వ వచనం, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు పేతురు పొందే మరణాన్ని ఆయన వివరిస్తూ ఆయనకు చెబుతున్నాడు. నీవు యవ్వనస్తుడైనప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళావు పేతురు, కానీ నువ్వు ఇష్టం లేని చోటికి నువ్వు వెళ్తావు, నువ్వు అక్కడ నువ్వు చేతులు చాచుతావు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఆయన పొందబోయే మరణం గురించి ప్రవచనం చేస్తున్నాడు ప్రియులారా. అంటే యేసుక్రీస్తు వారు ఆయన ప్రవచించే మరణం గురించి మనం ఆలోచిస్తే పేతురు గారు నిజంగానే యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు ప్రియులారా. చాలా గొప్పగా బ్రతికిన వ్యక్తి యేసుక్రీస్తు కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. సుమారు నీరో చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 68వ సంవత్సరంలో టైఫర్ నది పక్కలో ఉన్న వాటికన్ కొండ మీద ఆయనను ఎలా చంపేస్తారో తెలుసా ప్రియులారా. ఆయనను తలకిందులుగా వేలాడదీసి సిలువేసేసి ఆయనను చంపేస్తారు ప్రియులారా. అంటే చచ్చిపోతున్న సమయంలో కూడా, చచ్చిపోతున్న టైంలో కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని కోసం ఉన్నతంగా బ్రతికాడు ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, వీటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామని. భక్తులు యేసుక్రీస్తుని ప్రేమించారు అని మనం సింపుల్గా చదువుకుంటున్నాం, కానీ ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం ఎంత దూరం వెళ్ళారో ఒక్కసారి ఆలోచించండి. నువ్వు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను అని చెబుతున్న నీవు నిజంగానే యేసు కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నావా? అంత దూరం వెళ్ళిపోతున్నావా? నీకు కూడా ఒకనొక సమయం వస్తుంది, ఒక పరీక్ష అనేది జరుగుతుంది. ఆ పరీక్షలో తెలిసిపోతుంది నిజంగా ప్రేమిస్తున్నారా లేదానని. ప్రేమ ఉంటే, గుండెల నిండా ప్రేమ ఉంటే ఆత్మని రక్షించాలన్న తపన ఉంటుంది ప్రియులారా. ఆ ఆత్మలను కాపాడాలన్న తపన ఉంటుంది, ఆ భారం ఉంటుంది, రగిలిపోతూ ఉంటుంది.
ఆ ప్రేమ ఎప్పుడైతే గుండెల నిండా ఉంటుందో ఈ ప్రేమను అందరికి పంచాలి, ఈ ప్రేమను అందరికి చెప్పాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది ఉండదో, ఎప్పుడైతే వాటి గురించి ఆలోచించమో, లోకం మీద పడిపోయి లోకం మీద సంపాదించుకోవాలి, లోకం మీద సుఖపడాలన్న ఆలోచనలో ఉంటాయి. ఎంతమంది ప్రియులారా, చాలా మంది యేసుక్రీస్తు నమ్ముకున్నారు, వచ్చారు, ఒక సంఘంలో ఒక బాధ్యతగా తీసుకొని సంఘ కాపర్లే చాలా మంది లోకంలో కలిసిపోయారు. కానీ పేతురు గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. లోకంలో కలిసిపోవడం కాదు, గుండెల నిండా ప్రేమ ఉంటే దేవుని కోసం అవసరమైతే మన ప్రాణాలు కూడా అప్పగించేయాలి ప్రియులారా. ఆ రకంగా బ్రతకాలి ప్రియులారా. వాళ్ళ భక్తుల్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. నేర్చుకుందాం ప్రియులారా, ప్రేమిద్దాం, విపరీతంగా దేవుడిని ప్రేమిద్దాం, దేవుడు కోరుకున్న జీవితాన్ని మనం అందిద్దాం ప్రియులారా. మీరందరూ కూడా అట్టి మనసు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్.